ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం, మానసిక ఒత్తిడిని జయించడానికి 4 లంగర్లు అవసరం. ఏంటి 4 లంగర్లు అంటే మనం ఈరోజు వాక్యంలో తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే మానసిక ఒత్తిడిలో ఉన్నారో మరి వారందరికీ ఈ యొక్క 4 లంగర్ల గురించి పరిచయం చేసినట్లయితే ఖచ్చితంగా మానసిక ఒత్తిడి నుంచి వారు జయించి విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతారు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 42 అధ్యాయం 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్తని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి అనేక మంది ఆత్మలో వర్ధిల్లాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ప్రతి బంధకాలు తెంచివేయబడాలి. ఊహించని కార్యాలు ఈరోజు నీ ప్రియబిడ్డల జీవితాల్లో జరగాలి. జరిగించావు, నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. జాగ్రత్తగా వింటే ఈ రోజున అనేక సమస్యలకి పరిష్కారాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో పెను మార్పులు సంభవింపజేసేటువంటి వాక్యం ఇది. కాబట్టి శ్రద్ధతో మీరు ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఎవరన్నా ఎవరితో మాట్లాడతారు కానీ నేను ప్రాణంతో మాట్లాడుతాను. నా ప్రాణమా నువ్వెందుకు కృంగి ఉన్నావు, నాలో నువ్వెందుకు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు, ఆయనే మన రక్షణకర్తని మన దేవుడని చెప్పుకొనుచు ఇంకను అనేక మనం ఆయనను స్తుతిస్తూ ఉన్నాం. ఆమేన్. కొంతమంది హృదయం ఎల్లప్పుడూ కూడా కృంగిపోయిన స్థితిలో ఉంటుంది. గుర్తు తెలియని భయము వారిని బాధ పెడుతూ ఉంటుంది. ఏదో ఒక భయంకరమైన కీడు ప్రాణాపాయం సంభవించడమని చెప్పి తలస్తూ కలవరం చెందుతూ ఉంటుంటారు. అందువలన రాత్రి వేళ నిద్ర పట్టదు చాలామందికి. అటువంటి సమయంలో మీరేం చేయాలి? నిద్ర పట్టిన సమయాల్లో మీరేం చేయాలి? కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు తనతో సంభాషించడానికి ఎవరో లేనప్పుడు తనలో తాను మాట్లాడుకొని తనను తాను ఓదార్చుకుంటూ ఉన్నాడు, బలపరుచుకుంటూ ఉన్నాడు. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఆయన ఇట్లా అన్నాడు. ఏమనంటాడంటే, మై హార్ట్ వాజ్ రెస్ట్లెస్ స్టిల్ ఇట్ రిస్టోర్డ్ ఆన్ జీసస్. హల్లెలూయా. అంటే నా హృదయం విశ్రాంతి లేక కలవరం చెందుచూ ఉన్నది, నా మనస్సులో తరంగములు ఎగసిపడుచున్నట్లుండెను గనుక భయము నన్ను ఆవరించెను. అయితే నేను క్రీస్తును కనుగొనినప్పుడు నా హృదయము విశ్రమింపసాగెను. నేను క్రీస్తును కనుగొనినప్పుడు నా హృదయం విశ్రమింపసాగెను. అంటే దేవుడు లేనంత వరకు నా హృదయం రెస్ట్లెస్ అంటున్నారా? దేవుడిని కనుగొనంత వరకు నా హృదయం రెస్ట్లెస్. దేవుడిని కనుగొన్నాక నా హృదయం విశ్రమించింది. చేయరాని పనులు చేసినప్పుడు దోషారోపణ చేసేటువంటి మనస్సాక్షి కొందరిని బాధిస్తూ ఉంటుంటుంది. తమ తప్పిదాన్ని బట్టి పోలీసు వారు పట్టుకొని వెళ్ళి జైల్లో బంధించారేమో అని చెప్పి వాళ్ళు కృంగిపోతుంటుంటారు. అయ్యో, ఈ నేరం చేశానే, లేకపోతే ఈ నేరం చేయకపోయినా సరే పోలీసులు నన్ను ఎక్కడ బంధిస్తారో అని. విశ్వాసమైనటువంటి ఒక సహోదరి జర్మనీ దేశం నుంచి మరొక సేవకుడికి ఫోన్ చేసి, అయ్యా, నా స్నేహితుడు ప్రభునందు జీవించాడు, ప్రభు చేత బలంగా వాడబడ్డాడు, అతడు పరలోక సంబంధమైన వరం రుచి చూచి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఇప్పుడు దిగజారిపోయిన స్థితిలో ఉన్నాడు. ఈ వ్యక్తికి క్షమాపణ కలదా? తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కాబట్టి మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచడం అసాధ్యమని బైబిల్ గాని చెప్తుంది కదా, హెబ్రీ 6:5-6లోను. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు ఆ సేవకుడు, తుది శ్వాస విడిచు వరకు నమ్మకం కలదు, ఎంత ఘోర పాపంలో పడిపోయినా పతనమైపోయినప్పటికీ కూడా పశ్చాత్తాపడు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లా ప్రభు కనికరిస్తాడు. వాస్తవానికి పిల్లరా, మన స్నేహితులే, నా స్నేహితుడని ఏమో సంబోధించుతుంది. కానీ విషయం గమనించాలి, ఆ స్త్రీ చాలా తెలుగుగా మాట్లాడుతుంది. నా స్నేహితుడనేమో సంబోధించింది, తనను గూర్చే.
ఆ సంగతి తెలిసినప్పుడు మరి ఆమె ప్రాణం వెలిగించడానికి ప్రయత్నించిన సేవకుడు అపవాది ప్రేరేపణ వలన ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఒకవైపు భర్తకు చేసినటువంటి ద్రోహం, మరోవైపు తన సొంత శరీరానికి మరియు ప్రభువుకు విరోధంగా చేసిన పాపం ఆమె హృదయాన్ని బాధ పెట్టింది. సాతాను ఆమెతో, ఇక నీవు క్షమాపణ లేదు నీకు, ప్రభు దహించు అగ్ని, ఆయన నీతి న్యాయంతో తీర్పు తీర్చేవాడు, నీ సంతానము నీ పాపాన్ని జీవితకాలమెల్లా మోస్తారు అని ఆయా రీతుల్లో ఆమె మనస్సును బలహీనపరిచేస్తూ ఉన్నాడు సైతానుగాడు. కాబట్టి ఆమె మనస్సు యుద్ధరంగంగా మారిపోయి రాత్రింబావులు ఆమె మనస్సాక్షి బాధిస్తూ వచ్చాను గనుక ఆలోచనను అదుపులో ఉంచుకోలేక తుదకు ఆత్మహత్యకు పాల్పడ్డది. వింటున్నారా? ఆమె భర్తకు తెలియకుండా వేరే వ్యక్తితో వ్యభిచారం చేసింది. కానీ అపరాధభావం ఆమెను వెంటాడింది. అయ్యో తప్పు చేశానే, నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు, క్షమిస్తాడు, గొప్ప చేస్తాడు. హల్లెలూయా. కానీ ఆమె అపరాధ భావం చేత చనిపోయింది, ప్రాణం పోగొట్టుకుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వినాలి. మీ ప్రాణాత్మలో ప్రభు మనసాక్షి నుంచి ఉన్నాడు. అది ప్రభు స్వరము. పాపము చేసినప్పుడెల్లా అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. పశ్చాత్తాపపడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటాడు. ప్రభువు స్వరమును ఆలకింపని పక్షాన సాతానుగాడు మన తలంపుల్లో చొరబడి క్రీస్తు శకం 65వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు గారు ఇజ్రాయేల్ దేశం నుంచి రోమ్ పట్టణానికి ఓడలో ప్రయాణం చేసినటువంటి సమయంలో రోమా ప్రభుత్వం యొక్క ఖైదీగా ఉన్నాడు. కైసరి చేత విచారణ కొరకు మరికొంతమంది ఖైదీలతోనూ శతాధిపతులతో నావికులతోనూ దీర్ఘ సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఊరకు లోను అని పెనుగాలి క్రీతు మీద నుండి విసిరెను. అపోస్తలుల కార్యం 27:20 ఉంటుంది. కొన్ని దినాల సూర్యుడు నక్షత్రాల వారికి కనబడలేదు. పెద్ద గాలి వారి మీద పడిను. ప్రాణంతో తప్పించుకుందామన్నటువంటి ఆశ బొత్తిగా నశించిపోయినని అపోస్తలుల 27:20 చెప్తాడైనా. పెనుగాలి, గమనించాలి, పెనుగాలి. భయంకరమైనటువంటి గాలి, వాతావరణం, పెనుగాలితో కూడిన వాతావరణం 14 రోజులు కొనసాగింది. ప్రయాణికులందరూ ఏమీ తినలేదు, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఎటు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు ప్రయాణికులందరూ కూడా. ఏమీ తినలేదు. అయినా సరే 4 లంగర్లు వేశారు. ఏంటండి? 4 లంగర్లు వేశారంట. హల్లెలూయా. 4 లంగర్లు వేశారు. ఇప్పుడు తెల్లవారుతుందా అని కాసు కూర్చున్నారు. 27:9 అపోస్తలుల కార్యం 27:29 ఉంది. ఆ తుఫాను వాతావరణాన్ని గురించి మనకు అవగాహన కలదు. పెనుగాలి, పెను తుఫాను అని బైబిల్ గ్రంథం చదువుతున్నాం. గాలి ఎదురైనందున దోణి అలల వలన కొట్టుకొని పోబడుచుండెను. మత్తయి సువార్త 14:24 పెద్ద తుఫాను రేగి దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిన. మార్కు 4:27. ఇటువంటి సంభవాలు మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధనలు, శ్రమలు నీడగా ఉన్నాయి. మన నావలో యేసు ఉండగా మనం హాయిగా సాగిపోతాం అనేటువంటిది మన అనుభవ సాక్ష్యంగా ఉండాలి. ఆనాడు పౌలుతో సహా 276 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. దోణి కాదు, ఓడ. ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు 4 లంగర్లు వేశారు. అనగా ముందరొక లంగర, వెనుక లంగర, కుడివైపు ఒక లంగరు, ఎడమవైపు ఒక లంగరు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేటువంటి 4 సువార్తలు 4 లంగర్ల వలె ప్రభు చేత మనకు దయచేయబడి ఉన్నాయి. మనుషులను ఎదుర్కొన్నప్పుడు లంగర్లు వేయట తెలియని అనేకులు కలవరం చెందుతూ ఉన్నారు. విశ్వాసమైనటువంటి సహోదరి తన యవనస్తురాలైనటువంటి కుమార్తెను గురించి ఇలాగూ రాసింది. ఏమనంటే, కాలేజీకి వెళ్ళినటువంటి మా కుమార్తె తిరిగి రాలేదు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో, అత్యాచారం జరిగించారేమో, ఆత్మహత్యకు పాల్పడ్డారేమో, మాకేమీ తోచటం లేదు. రాత్రింపగలు ఆవేదన చెందుతున్నాం. శక్తికి మించినటువంటి రుణాలున్నాయి. వాటిని తీసుకున్నటువంటి అనేకులు బహుగా శోధించబడుచు ఉన్నాం. వడ్డీ అస్సలకు మించిపోయింది. మరి అప్పు ఇచ్చినటువంటి వారు రౌడీలను పంపి బెదిరిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు.
ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మరి చావటమే మంచిదని చెప్పి అనిపిస్తూ ఉంటుంటుంది చాలామందికి. భక్తుడైన యోబు గారు ఆస్తిపాస్తులను కోల్పోయాడు. అంతేకాదు తన కుమార్తెలను కూడా ఒకే దినం కోల్పోయాడు. ఒకరి ఇంట కూడుకొని విందు చేసుకొనుట వారికి ఆనవాయితీగా ఉండెను. అయితే గొప్ప సుడిగాలి వారు కూడి వచ్చినటువంటి 4 మూలలను కొట్టగా గోడలు వారి మీద పడినందున అందరూ చనిపోయారు. యోబు 1:18-19. ఒకరిద్దరు బిడ్డలను కాదు, బిడ్డలందరినీ పోగొట్టుకునుట బహు బాధాకరమైనటువంటిది. గోడ శీలాల మధ్య చిక్కుకొని పోయినటువంటి బిడ్డల మృతదేహాలను బట్టి, ఛిద్రమైనటువంటి వారి ముఖరూపాలను బట్టి దిగ్భ్రాంతి చెంది ఉండొచ్చు. అయ్యో ప్రభువా, కనీసం ఒక్క బిడ్డనైనా నువ్వు బ్రతికించలేదే అని మొరపెట్టి ఉండాలి. మనమైతే అలా మొరపెడతాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులను మీరు కూడా ఎదుర్కొని ఉండొచ్చు. జీవితంలో విసుగు చెంది ఉండొచ్చు. మరి జీవితంలో ఆ విసిరేటువంటి ఆ యొక్క ఎదురుగాలి పెనుగాలి వలన సముద్ర తరంగాల వలె ఆలోచన సరళ చెలరేగినప్పుడు మీరు వేయవలసినటువంటి 4 లంగర్లు కలవు ప్రియులారా. చూద్దాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎలాగైతే 4 లంగర్లో, అలాగే ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి 4 లంగర్ల గురించి మనం ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1, నిరీక్షణ అనేటువంటి లంగరు. హెబ్రీ పత్రిక 6:19 మనం చదివినట్లయితే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరవలే ఉండును. నెంబర్ 1 ఏంటంటే నిరీక్షణ అనేటువంటి లంగరు. నిరీక్షణ అనేటువంటిది ఆత్మకు లంగరుగా చెప్పబడుతున్నది. కారణం, మన ప్రాణాత్మ నుండి భయము కలవరం బయలుదేరుతూ ఉన్నాయి. రాజు అయినటువంటి దావీదు తన యందున్నటువంటి ఆత్మతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు కలవరం చెందుచున్నావు అని అడిగాడు. ధైర్యం తెచ్చుకొని హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకొనుట అలవర్చుకున్నాడు. కీర్తన 27:14. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపమైన దేవుని శరీర ప్రత్యక్షంగా వచ్చాడు. గెస్సెమనే తోటలోను కలవర సిలువలోను మనవలే కలవరం చెందాడు. మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మత్తయి 26:38 అని యేసయ్య చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగినది. మత్తయి 26:38. యోహాను సువార్త 12:27లో, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. ప్రాణము కలవరపడుట వలన మనసు తల్లడిల్లట జరుగుతుంది. అటువంటి సమయంలో నిరీక్షణ విశ్వాసం గలవారై ప్రభువును పట్టుకోవాలి. మీ నిరీక్షణ ఆత్మకు లంగరవలే ఉన్నది. నిరీక్షణ గలవారై యేసు వైపు చూడండి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని ఆయన చెప్తూ ఉన్నాడు 16:33లో. సమస్యలతో నిన్నటువంటి జీవితాన్ని బట్టి కుంగినటువంటి స్థితిలో ఉండి ఒక భక్తుడు సముద్ర తీరానికి వచ్చాడు. అతడు కన్నులెత్తి చూడగా పెద్ద బండ మీద ఎర్రని పీత కనపడ్డదంట. అతడు కనిపెట్టి చూస్తూ ఉండగా సముద్రం యొక్క అల ఆ బండను కొట్టెను. పీత కొరకు పరితపించినటువంటి భక్తుడు మరలా ఆవేదనతో బండ మీద నుండినటువంటి పీతను చూశాడు. ఎంత ఆశ్చర్యం! ఏ మాత్రము కదలక స్థిరంగా ఉన్నది. అప్పుడు దేవుని మెల్లని స్వరం అతని చెవుల్లో వినబడుతున్నది. నీవు చూచిన పీత ఎందుకు కొట్టుకొని పోబడలేదో తెలుసా? దాని కాళ్ళు ఆ బండలోని చిన్న చిన్న రంధ్రాలలో స్థిరంగా నిలిచిపోయే గనుక ఏమీ జరగలేదు. సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నన్ను పట్టుకో, సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నన్ను గట్టిగా హత్తుకో, బండ అనేటువంటి యేసుక్రీస్తు మీద నేను నిలిచున్నాను అని భక్తులు పాడారు, పరవశం చెందారు. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏలనిగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. యెషయా 26:3లో. కీర్తన 125:1-2 చూసినట్లయితే, యెహోవా యందు నమ్మకించి వారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండ వలె ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. సాధారణంగా 3 రకాల పట్టణాలని మనకి 3 రకాల పట్టుల గురించి చెప్తూ వింటూ ఉన్నాం. పట్టుకోవటం అన్నమాట. అంటే ఏంటి? తల్లి పిల్లి తన పిల్లలను తన నోటితో పట్టుకున్నటువంటి సురక్షితమైన ప్రదేశాలు తీసుకుని వెళ్తారు. తల్లి పిల్లిని చూసారా?
పిల్లిలు చూసినట్లయితే మరి తల్లి ఏం చేస్తుందంటే తన పిల్లలను పట్టుకుంటుంది, నోటితో కరుస్తుంది. కాబట్టి పిల్లలకు ఏ హాని కలగదు. కరిచినట్టుగా కనిపిస్తుంది, నోటితో పట్టుకుంటుంది, కానీ ఏ హాని సంభవించదు. అలాగే తల్లి కోతి చూసినట్లయితే తన పిల్లలను పట్టుకోదు, కానీ పిల్లలే తల్లిని కోతిని పట్టుకుంటుంటాయి, బలంగా పట్టుకుంటుంటాయి. తల్లి కోతి ఎంతగా ఎగిరి దూకినా కానీ కోతి పిల్లలకి ఏ హాని కలగదు. దీనిని కోతి పట్టు అని చెప్తుంటుంటారు. చూసారా, పిల్లి పట్టు అయితే తల్లి పిల్లే పిల్లల్ని పట్టుకుంటుంది, అక్కడ ఏ హాని పిల్లలకు సంభవించదు. ఇక్కడ కోతుల్లోనైతే పిల్లలే తల్లిని పట్టుకుంటాయి. తల్లి ఎంత దూకినా సరే మరి వాటికి ఏం హాని పట్టుకోకుండా కోతి పట్టు అంటారన్నమాట దాన్ని. మూడోది ఉడుము పట్టు. ఉడుము మరి విసిరివేయబడినప్పుడు గోడను పట్టుకుంటుంది, దాని నోటికి తగిలించబడినటువంటి బలమైనటువంటి తాడును పట్టుకుంటుంది. దొంగలు ప్రాకారాలని దాడుతూ ఉంటుంటారు. కలవరం చెందినటువంటి దేవుని బిడ్డలు ఉడుము పట్టు గలవారై, విశ్వాసము నిరీక్షణ గలవారై జీవించాలి. వేయబడిన లంగరు సముద్రం యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి బండను పట్టుకొని చిన్న ప్రకారం మనం ప్రభువును పట్టుకోవాలి. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అనేటువంటిది దావీదు యొక్క నిరీక్షణ. 39వ కీర్తన 7వ వచనంలో, మీరు ప్రభువునందు నిరీక్షణ గలవారైతే ఎటువంటి తుఫాను కూడా మిమ్మల్ని కదిలింపజాలదు, ఎటువంటి దుష్ట మనుషులు కూడా మిమ్మల్ని కలవరపెట్టలేరు. కాబట్టి నెంబర్ 1, 4 లంగర్లో ప్రథమ లంగర్ నిరీక్షణ అనేటువంటి లంగర్ ప్రతి వారికి ఉండాలి. నెక్స్ట్ రెండవ లంగర్ ఏంటంటే మనస్సాక్షి అనేటువంటి లంగరు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మొదటి తిమోతి 1:18, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై మంచి పోరాటం పోరాడవలను. నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై మంచి పోరాటం పోరాడవలను. మనస్సాక్షిని త్రోసివేసేటువంటి వారు విశ్వాస విషయమై ఓడబద్దలైపోయినటువంటి వారు వలె చెడి ఉన్నారు. మొదటి తిమోతి 1:19, మీరు విశ్వాసులైనను సరే సేవకులైనా సరే మంచి మనసాక్షి గలవారైన ఎడల దేనిని గూర్చి ఎవరిని గూర్చి కలవరం చెందనవసరం లేదు. దేవుని ఎదుట యథార్థంగా జీవించేటువంటి వారు ధైర్యంగా సాగిపోతారు. సామెతలు 28:1లో నీతిమంతులు సింహాల వలె ధైర్యంగా ఉంటారు. అటువంటి వారు కదల్చబడరు, కలవరంతో వనకరు. ప్రభువు నాతో కూడా ఉన్నాడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. నాకును ప్రభువునకును మధ్య ఎటువంటి పాపము అడ్డముగా రాకుండా నన్ను నేను కాపాడుకుంటేనే హల్లెలూయా అని చెప్పేటువంటి సాక్ష్యం ఎంతో శ్రేష్టమైనటువంటిది. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? రోమా 8:31 ప్రకారం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. హెబ్రీ 13:5, ప్రభు మీ పక్షాన ఉన్నప్పుడు లోకమంతా కూడా మిమ్మల్ని వ్యతిరేకించినా కానీ మీరు భయపడనక్కర్లేదు. ప్రభు నా పక్షాన వ్యాజ్యమాడువాడు, యుద్ధము చేయవాడు, ఎల్లప్పుడూ విజయము దయచేవాడు అనే నిరీక్షణ గలవారే చెప్పగలుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు తోకగా కాదు తలగాను, క్రిందివారుగా కాక పైవారుగాను ఉంటారు. ద్వితీయోపదేశకాండం 28:14. ఒకవేళ మీ మనస్సాక్షి నువ్వు చేసిన తప్పు అని చెప్పి దోషారోపణ చేసినట్లయితే తక్షణమే శిలువ చెంతకు రండి. యేసయ్య దగ్గర కంటే మీ పాపాలు యేసుక్రీస్తు రక్తంలో కడగబడే నిమిత్తం కనిపెట్టి ప్రార్థించాలి. మీ మనస్సాక్షి శుద్ధి చేయబడటానికి ఎన్నుకోండి ప్రియులారా. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమిస్తాడు. కాదు బ్రదర్, నేను నమ్మాను, బాప్తిస్తం పొందాను, యేసుప్రభువును స్వీకరించాను, తర్వాత నేను పడిపోయాను, అయినా దేవుడు నన్ను క్షమిస్తాడా? ఖచ్చితంగా దేవుడు నేను క్షమిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నేను విడిపిస్తాడు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేయడు. మరి ఎంత పాపినైనా దేవుడు క్షమించి ఇక నువ్వు పాపం చేయకమని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభుని వెంబడించడంలో వెనుక తీయొద్దు, విశ్వాస జీవితంలో దిగజారిపోవద్దు, ప్రభునందు స్థిరులై ఉండండి, నిశ్శబ్దమై ఊరకుండుము అని పొంగుచున్నటువంటి సముద్రంతో మీరు కూడా మాట్లాడేట నెరవేర్చుకోండి. అలాగే నేర్చుకోవాలి. కీర్తన 33:9, ఆయన మాట సెలవేయగా దాని ప్రకారమైన ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడెను.
హల్లెలూయా. యెషయా 45:11 ఆ ప్రకారమే మీకును ఆజ్ఞాపించు అధికారం దేవుడిచ్చినాడు, నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి. హల్లెలూయా. చూసారా, నా హస్తకార్యములను గురించి నాకే ఆజ్ఞాపించుడి. యెషయా 45:11 దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి మరి భార్యాభర్తలిద్దరూ కూడా మరి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచిండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు అనేటువంటి బైబిల్ నియమాన్ని అక్షరాలా పాటించాలి. అనగా కోపము మనస్పర్ధలతో పండుకొనకుండా జరిగినటువంటి పొరపాటును ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. ఎఫెసీ 4:26-27 మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా రాకుండా చూచుకోవాలని యెషయా 59:2 మనం చదువుతూ ఉన్నాం. ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా విషయంలో దావీదు ఘోరమైన పాపం చేశాడు. తన అతిక్రమణను కప్పిపుచ్చుకున్నటకు ఊరియాని చంపించాడు. దేవుడు తన ప్రవర్తనను మరి చూసినటువంటి దేవుడు ఒక నాతాను ప్రవక్తను పంపించి దావీదుని గద్దించగా అతడు తాను తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకొన్నాడు. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదురు నేను చెడుతనం చేసి ఉన్నాను. 51వ కీర్తన 4వ వచనంలో ఇది పాపపు ఒప్పుకోలు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఇది హృదయాంతరంగంలో నుండి దావీదు చేసిన విజ్ఞాపన. 51వ కీర్తన 7వ వచనంలో యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగినటువంటి దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హెబ్రీ 9:14 ప్రకారం దోషారోపణ చేసేటువంటి మనస్సాక్షిని యేసు రక్తము మాత్రమే శుద్ధి చేస్తుంది. మీ ఆలోచన సరళి హృదయంలో ఉన్నటువంటి చేదును తొలగించి మంచి మనస్సాక్షి మరియు దైవికమైన ప్రసన్నత మీలో కలుగజేస్తాడు. నెంబర్ 1 4 లంగర్లో నెంబర్ 1 నిరీక్షణ అనేటువంటి లంగరు, రెండవది మనస్సాక్షి అనేటువంటి లంగరు, మూడవది వాగ్దానం అనేటువంటి లంగరు. 2 కొరింథీ 1:20 చూసినట్లయితే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ కూడా క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి, అవి ఆమెనని ఉన్నవి. బైబిల్ వాగ్దానాల గ్రంథం మాత్రం కాదు, ప్రవచనాల గ్రంథంగా ఉన్నది. బైబిల్ ప్రవచనాలు చరిత్రగా మారుచినటువంటి సంగతి మనం ఎరుగుదాం. అపోస్తలుడైన పేతురు స్థిరమైనటువంటి ప్రవచన వాక్యమనియు చీకటి గల చోటను వెలుగునిచ్చు దీపమనియు పేర్కొనడం విశేషం. 2 పేతురు 1:19 బైబిల్ గ్రంథంలో వాగ్దానాలను ఒక దైవజనుడు లెక్కపెట్టి వాటి సంఖ్య 7,480 చెప్తూ ఉన్నాడు. ఒక దైవసేవకుడు లెక్క పెట్టాడని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయని. అవి లెక్క పెడితే 7,480 వాగ్దానాలు వచ్చాయంట. వింటున్నారా ప్రియులారా? భూనివాసులందరూ కూడా ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యకు సరిపడి పరిష్కారం అందించేటువంటి ఆ లంగర్ వంటి వాగ్దానాలు ఇవి. వాటిని మీరు పట్టుకుని ఆసక్తిగా ప్రార్థించాలి. భూమి ఆకాశం గతించిన కానీ ఆయన సెలవిచ్చిన మాటలు ఎన్నటువంటి గతించవు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. దేవుడు అబద్ధమాడుడు, ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపడుడు, ఆయన నరపుత్రుడు కాదు. సంఖ్యాకాండం 23:19 నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. 138వ కీర్తన 2వ వచనం. రాజైనటువంటి దావీదు యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయమని విశ్వాసమును వ్యక్తపరుస్తున్నాడు. 138వ కీర్తన 8వ వచనంలో ఆనాడు మోసే ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు మరి బయలుదేరినప్పుడు దేవుని ప్రజలతో యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు, మీరు ఊరకనే ఉండవలను అన్నాడు. నిర్గమకాండం 14:14 గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కనుక మీ పిల్లల ద్వారా సమస్యలు వచ్చినప్పుడు నేనను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము అని ఒప్పుకోలు చేయాలి. యెషయా 8:18 ఉంది. తిరిగి 276 మంది ప్రయాణించినటువంటి ఆ తుఫాన్లో చిక్కుకున్నటువంటి ఓడ విషయాన్ని ధ్యానించుదాం. ఆ విషయం మనం చూసినట్లయితే ఎప్పుడు తెల్లవారునా అని చెప్పి కనిపెట్టినటువంటి వారు 4 లంగర్లు వేశారు. నిశ్చయముగా మీ బ్రతుకు తెల్లవారును. ఎన్నో శ్రమలు ఎదుర్కొనిచ్చినటువంటి మీరు ప్రకాశమానమైనటువంటి భవిష్యత్తు నా కొరకు వేచి ఉన్నదనేటువంటి విశ్వసించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను అనేటువంటి ప్రభు యొక్క వాగ్దానం కదా. మత్తయి 28:20 ఉంది. అది పట్టుకుని ప్రార్థించాలి. సహోదరి స్నేహితులరా, త్రాగుబోతు వాడైనటువంటి నీ భర్త మారిపోయాడు. నీ రుణబాధ నుండి నువ్వు విముక్తి పొందేశావు. త్వరలో మీ బిడ్డల యొక్క వివాహాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎల్లప్పుడూ తెల్లవారున మరి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా జీవితంలో బాగుపడతామా అనేటువంటి మరి మీ నిరీక్షణ దయచేసి కోల్పోవద్దు. నిరీక్షించు, ప్రార్థించు. దైవ ప్రసన్నతను గ్రహించిన వారై ఆయనతో జీవించేటువంటి జీవితాన్ని అమలుపరచండి. ఆత్మ సంబంధమైన పాటలు మీ హృదయాంతరంగంలో ఉండవలను. పరిశుద్ధాత్మతో నిండిన వారై సాగిపోటుకు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. చివరగా 4వ లంగరు
మొట్టమొదటి లంగరు నిరీక్షణ అనే లంగరు, రెండవ లంగరు మనస్సాక్షి అనే లంగరు, మూడోది వాగ్దానం అనే లంగరు, చివరగా పరిశుద్ధాత్మ అనేటువంటి లంగరు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్న పిల్లలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి జకర్యా గ్రంథం 4:7 మనం చదివినట్లయితే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగును అని చెప్పి అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చేయవలసినటువంటి 4 లంగర్లో, మనం వేయవలసినటువంటి 4 లంగర్లో అతి ప్రాముఖ్యమైనటువంటిది పరిశుద్ధాత్మ అనేటువంటి లంగరు. ఆత్మస్వరూపుగా యేసుక్రీస్తు ప్రభువారు మరి మీతో కూడా ఉన్నారు, మీలో నివసిస్తూ ఉన్నాడు. మహిమ గల దైవ ప్రసన్నతను బట్టి మీరు సంతోషిస్తూ ఉన్నారు. అవును, పరిశుద్ధాత్మ నది వలె ప్రవహిస్తూ ఉన్నాడు, మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. కీర్తనలు 46:4 మరి నా యందు విశ్వాసముంచి ఎవరైతే ఉంటారో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ప్రస్తావించాడు. యోహాను సువార్త 7:38 పరిశుద్ధాత్మ నింపుదలను కలిగిన ఎంతో గొప్ప ధన్యత. పాత నిబంధన కాలం మరి ఆ పరిశుద్ధులందరికీ ఇయ్యబడినటువంటి ఈ గొప్ప వరము మనకిచ్చి ఉన్నాడు. జీవితం అనేటువంటి మన నావ సముద్రంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో మనలో నివసించే పరిశుద్ధాత్మ లంగరును మర్చిపోవద్దు. శాంతి సమాధానం కరువైనప్పుడు ఆత్మ తానే ఆదరణకర్తగా విశ్రాంతినిచ్చేవానుగా ఉన్నాడు. ఆయనే అలసిన వారికి నెమ్మది కలుగజేయుచున్నాడు. యెషయా 28:11 ఎటూ తోచనటువంటి స్థితిలో సతమతమవుచూ ఉండగా మన విన్నపాలను దేవునికి తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానంతో నింపబడుచు ఉన్నాం. ఫిలిప్పీయులు 4:7 పరిశుద్ధాత్మతో నిండిన వారై ప్రార్థించేటువంటి వారు తమ చింత యావత్తు ప్రభు మీద వేస్తారు. కారణం ఏంటంటే ప్రభు మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు అని ఆత్మ ద్వారా గ్రహిస్తారు. 1 పేతురు 5:7 క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనిచూ ఉండగా తలనొప్పుతో అల్లాడిపోచున్నాం. శిరస్సు మీద నిప్పు అంటుకున్నట్టు నింద అవమానాలను భరించలేకపోతున్నారు అని అనేకులు చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తును ఎరిగినటువంటి వారు, రక్షణ భాగ్యం పొందినటువంటి వారు తమ భారాన్ని ఎక్కడ దింపవాలని చెప్పి తెలియక దిగులు చెంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు పరిశుద్ధాత్మ తానే అనే లంగర వలె ఉన్నాడు. చెలరేగుతున్నటువంటి తుఫానును సహితము జయించటానికి ఆయన సహకారి ఉన్నాడు. మన జీవిత మార్గదర్శకుడిగా మన ముందర ఆయన నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 4 లంగర్లు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. నెంబర్ 1 మరి నిరీక్షణ లంగరు, నెంబర్ 2 మనస్సాక్షి అనే లంగరు, నెంబర్ 3 వాగ్దానం అనే లంగరు, నెంబర్ 4 పరిశుద్ధాత్మ అనే లంగరు. ఈ 4 లంగర్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి ఎటువంటి మానసిక ఒత్తినైనా సరే జయించటానికి మరి యొక్క 4 లంగర్లు మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వినిచిన వారందరికీ మరి యొక్క 4 లంగర్లు కలిగి మరి ఎటువంటి సమస్యనైనా ఎటువంటి బంధకనైనా జయించటానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.